నమస్కారం అండి. నా పేరు షేక్ సుబానీ, గ్రూప్ 2 యాస్పిరెంట్ని. సో మీరు చూసినట్టయితే దాదాపు కొన్ని రోజుల నుంచి ఈ యొక్క ఆందోళన అనేది, నిరుద్యోగ యొక్క ఆందోళన అనేది మీకు వినిపిస్తుంది. సో మా యొక్క అభ్యర్థన రోస్టర్ అనేది క్లియర్ చేసిన వెంటనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలి. ఎగ్జామ్ రాయడానికి మేము భయపడట్లేదు, మాకు రోస్టర్ క్లియర్ చేసిన వెంటనే ఎగ్జామ్ జరగాలి. సో మా యొక్క ఆవేదనని ఏపీపీఎస్సీకి, గవర్నమెంట్కి తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా మాకు సహకరించాలి. ఈ యొక్క ప్రభుత్వ పాలనలో ప్రభుత్వం కూడా మాకు సహకరించాలి అన్ని వేళలుగా. సో నిరుద్యోగ యువత అనేది మా యొక్క గొంతు మీకు వినిపిస్తున్నాము, మా యొక్క ఆవేదనను మీకు తెలియజేస్తున్నాము. దాదాపు 92,000 మంది యొక్క ఆవేదనని మీకు తెలియజేస్తున్నాము. ప్రభుత్వం వెంటనే స్పందించాలి, రోస్టర్ అనేది క్లియర్ చేయాలి, వెబ్ నోట్ అనేది రిలీజ్ కావాలి. ప్రతి ఒక్క నిరుద్యోగ కళ అనేది మీకు సహకరించాలి. సో మీరు చూసుకున్నట్టయితే రోస్టర్లో తప్పులని చెప్పి గౌరవ హైకోర్టు ఏజీ గారు కూడా మీకు చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా దీనికి సాక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా చూస్తూనే ఉన్నారు, మా యొక్క ఆవేదన అనేది వింటూనే ఉన్నారు. ప్రభుత్వం ఇప్పుడు కూడా స్పందించకపోతే, ఏపీపీఎస్ ఇప్పుడు కూడా స్పందించకపోతే నిరుద్యోగ జీవితాల్లో నిప్పులు పోసినట్టు అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆవేదనని, మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు కూడా మా ఆవేదనని ఏపీపీఎస్సీకి తీసుకెళ్ళాలి, ప్రజాప్రతినిధులు గవర్నమెంట్కి తీసుకెళ్ళాలి. లోకేష్ గారు వెంటనే దీని గురించి స్పందించాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి స్పందించాలి. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి స్పందించాలి. ప్రతి ఒక్క నిరుద్యోగ యొక్క యువత అనేది మీకు తెలియజేస్తున్నాము. ప్రజాపాలన, ప్రభుత్వ పాలనలో ప్రభుత్వం మాకు హాని చేయదు అని చెప్పి మేము మూకాకంఠంగా ప్రతి ఒక్కరు కూడా మీకు మా గలం అనేది వినిపిస్తున్నాం. యువగలం లోకేష్ గారు కూడా మా యొక్క బాధను మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క నిరుద్యోగ యువత ఆంధ్రప్రదేశ్లోనే కాదు, యావత్ భారతదేశంలో కూడా యువత అనేది ప్రజా సంఖ్యలో ఉంది. ప్రతి ఒక్క నోటిఫికేషన్లో కూడా ఇట్లాంటి తప్పులు అనేవి జరగకుండా, రాబోయే నోటిఫికేషన్లో కూడా ఇలాంటి తప్పులు జరగకుండా నిరుద్యోగ యువత రోడ్డు మీదకి రాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఆందోళన, నిరుద్యోగ ఆందోళన, తల్లిదండ్రుల యొక్క బాధను మీరు గ్రహించండి. మా యొక్క ఆవేదనని మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాము. మాకు స్పందించండి, మాకు న్యాయం చేయండి. ఏపీఎస్సీ వాళ్ళు మాకు స్పందించాలా, వెంటనే వెబ్ నోట్ అనేది రిలీజ్ చేయాలా. ప్రభుత్వం వెంటనే ఈ యొక్క నిర్లక్ష్య ధోరణి ఏపీఎస్సీకి వెంటనే స్పందించాలి. ప్రభుత్వం తన యొక్క ఆవేదన అనేది తెలియచేయాలి. ఏపీఎస్సీ చైర్మన్ గారు కూడా దీని గురించి స్పందించాలి. ప్రతి ఒక్క నిరుద్యోగ యొక్క యువత యొక్క ఆకాంక్ష ఇది. సో మీరు చూసినట్టయితే 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ కూర్చున్న వాళ్ళు అయితేనేమి, రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాం. గవర్నమెంట్ ఉద్యోగం అంటేనే ఒక భరోసా, ఈ యొక్క భరోసా కూడా ప్రభుత్వం మాకు కల్పించాలి. ఏపీఎస్ అనేది మాకు కల్పించాలి. రోస్టర్ల తప్పులు అనేది సరిచేయాలి. జీవో నెంబర్ 77 అని చెప్పి గవర్నమెంట్ రిలీజ్ చేసింది, కానీ దాన్ని అసలు ఎక్కడ పాటించలేదు. రోస్టర్లో ఏమైందంటే 11 పోస్టులు ఉంటే 10 పోస్టులు అమ్మాయిలకే పెట్టేస్తారు. 11 పోస్టులు ఉంటే 10 పోస్టులు అమ్మాయిలకే పెట్టేశారు. అలా డిపార్ట్మెంట్ అన్నింటిలో అలాగే ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ. అసలు వాళ్ళు రోస్టర్ విధానం అనేది ఎక్కడ పాటించరా. ఇప్పుడు పాటించిపోవడం వల్ల ఏమైందంటే ఫిలిమ్స్ రాసినందుకే చాలా మంది కోర్టులో కేసు వేశారు. ఇప్పుడు మెయిన్స్ రాస్తే ఏంటంటే అబ్బాయిలందరూ వేస్తారు. 10 పోస్టులు ఉంటే 9 అమ్మాయిలకే ఎందుకు ఇచ్చారని చెప్పి అది వేస్తారు. వేసిన తర్వాత గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ ఏది గారు అటెండ్ అయ్యి కేసు ఏం చెప్పారంటే, అవును రోస్టర్లో తప్పుని మేము ఒప్పుకుంటున్నాము, 27వ తారీఖు లోపు మేము సరి చేస్తామన్నారు. ఫిలిమ్స్ నోటిఫికేషన్ ఇచ్చే 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో సరి చేయండి, ఒక 7 రోజుల్లో ఎలా సరి చేస్తారు? మేమేమంటున్నాం అంటే 10 రోజులు పట్టినా, నెల పట్టినా సరే ఆ రోస్టర్ని సరి చేసేసి మాకు ఎగ్జామ్ పెట్టండి. మీరు ఈ రోజు ఈవినింగ్కి సరి చేసేస్తే మేము రేపు ఎగ్జామ్ రాసేస్తాం. మేమేంటంటే మెయిన్స్ రాసినారు, అది కోర్టు కొట్టేసింది కాబట్టి మేము ఎగ్జామ్ రాయము. ఇప్పుడు మేము అది కొట్టేసిన తర్వాత మళ్ళీ మేము ఫిలిమ్స్ నుంచి వెళ్ళాలి కదా, అదేదో మీరు ఇక్కడే సరి చేసేస్తే మేము మెయిన్స్ ఎగ్జామ్ రాస్తాం. జీవో నెంబర్ 77లో పక్కాగా మెన్షన్ చేశారు. వాళ్ళే గవర్నమెంట్ ఇచ్చిన జీవోలో చెప్పారు, వాళ్ళు ముందే ఇన్ని గర్ల్స్కి, బాయ్స్కి అని ఏం డివైడ్ చేయాలని లేదు. హార్జెంటల్ వర్టికల్ అని ఉంటాయి రిజర్వేషన్స్. ముందే దాంట్లో మెన్షన్ చేశారు, టాప్ వచ్చిన వాళ్ళు తీసుకొని తర్వాత 1/3 అనేది అమ్మాయిలకు ఇవ్వాలని ఉన్నది. కానీ నోటిఫికేషన్లు తప్పేం చేశారంటే, వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే దాంట్లో మెన్షన్ చేశారు, ఇవి ఇన్ని గర్ల్స్కి వెళ్ళిపోతాయి, ఇవి ఇన్ని వెళ్ళిపోతాయి అనేసి. దాంట్లో రోస్టర్లో అవే మిస్టేక్స్ ఉన్నాయి. ప్రతి 50 పోస్టుల దాకా మిస్టేక్ ఉన్నాయి. అలా మిస్టేక్ ఉండడం వల్ల రేపు పొద్దున్న కోర్టుకి వెళ్ళాం. మన ఏపీ హైకోర్టే రెండు నోటిఫికేషన్ని రిజర్వ్ చేసింది. అది రేపు పొద్దున్న మెయిన్స్ ఎగ్జామ్ జరిగిందంటే పూర్తిగా క్యాన్సిల్ చేసేస్తారు. ఇదే విషయం జార్ఖండ్లో జరిగింది. మేము ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడట్లేదు. సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇన్ని రోజులు గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఒక భరోసా. ఇప్పుడు ఆ భరోసా లేకుండా రేపు ఎగ్జామ్ ఏ విధంగా రాయాలో ప్రభుత్వం మాకు చెప్పాలి. అందుకోసం మేము రోస్టర్ సవరిస్తే ఆ భరోసా మాకు ఇచ్చినట్టు అవుద్ది. అదే కోరుకుంటున్నాం, ఇంకేం కోరుకోవట్లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.